ఆధునిక కెమిస్ట్ అంటే ల్యాబ్ కోట్, చేతిలో టెస్ట్ ట్యూబ్స్, ఇదేనా మనం యాలల్లో మెదిలే చిత్రం? కానీ అసలు విషయం అది కాదు. ఈరోజు మనం 21వ శతాబ్దపు రసాయన శాస్త్రవేత్తకు నిజంగా ఏమేం కావాలో ఆ బ్లూ ప్రింట్ను వివరంగా చూడబోతున్నాం. సో అసలు పాయింట్ ఇదే. 21వ శతాబ్దపు కెమిస్ట్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏంటి? సమాధానం మనమనుకున్న దానికంటే చాలా లోతైనది, చాలా ఆసక్తికరమైనది కూడా. ఇది కేవలం ల్యాబ్ పరికరాల గురించి కాదు. ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఆధునిక కెమిస్ట్ నైపుణ్యాలను ఒక పెద్ద బిల్డింగ్లా ఊహించుకుందాం. ఆ బిల్డింగ్ 4 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంటుంది. ఈ నిర్మాణం మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్నిస్తుందన్నమాట. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు అదే ఫస్ట్ బ్లాక్. ఏ గొప్ప శాస్త్రవేత్తకైనా కావాల్సిన మొదటి లక్షణం సమస్యను పరిష్కరించే సత్తా. ఎంత పెద్ద సవాల్నైనా ఎదుర్కోడానికి కావాల్సిన మేధోశక్తి ఇక్కడ్నుంచే మొదలవుతుంది. చూడండి, ఈ మొదటి స్తంభం యొక్క అసలు ఉద్దేశ్యం ఇదే. అంటే కేవలం జవాబులు తెలుసుకోవడం కాదు, అసలు జవాబును ఎలా కనుక్కోవాలో నేర్చుకోవడం. అదే కదా అసలైన నైపుణ్యం. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ముందు ఫండమెంటల్స్లో గట్టిగా ఉండాలి. ఆ తర్వాత నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా అప్లై చేయాలి. ఫైనల్గా వేర్వేరు సబ్జెక్టుల నుంచి వచ్చిన జ్ఞానాన్ని కలిపి చూసినప్పుడే అప్పుడు మనకు క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. సో ఈ మొదటి బ్లాక్ యొక్క అంతిమ లక్ష్యమేంటి? ఎంత క్లిష్టమైన కెమికల్ ప్రాబ్లం ఇచ్చినా పూర్తి కాన్ఫిడెన్స్తో, ఎవరి సహాయం లేకుండా పరిష్కరించగలిగే సైంటిఫిక్ థింకర్ను తయారు చేయడం. ఓకే, సమస్యను సాల్వ్ చేసే మైండ్ సెట్ అయితే వచ్చింది. మరి ఆ సమస్యలను పరిష్కరించడానికి టూల్స్ వేండావా? ఇక్కడే మన రెండో బ్లాక్ వస్తుంది. అదే మోడర్న్ టూల్ కిట్. మోడర్న్ కెమిస్ట్రీలో థియరీ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. స్పెక్ట్రల్ అనాలిసిస్, సింథసిస్ లాంటివి తెలియకపోతే మనం నేర్చుకున్న థియరీ అంతా పేపర్లకే పరిమితమైపోతుంది. ఇక్కడ ప్రతి టెక్నిక్ ఒక డిటెక్టివ్ లాంటిది. ఉదాహరణకు, ఎన్ఎంఆర్ ఒక మాలిక్యూల్ యొక్క బ్లూ ప్రింట్ గీస్తే ఐఆర్ అందులో ఏ ముఖ్యమైన భాగాలున్నాయో గుర్తిస్తుంది. ఇలా అన్ని క్లూస్ని కలిపినప్పుడే మనకు ఆ మాలిక్యూల్ యొక్క పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఈ స్కిల్స్ వల్ల వచ్చే ఫలితమేంటి? సింపుల్. మోడర్న్ పరికరాల నుంచి వచ్చే డేటాను వాడటంలో, దాన్ని అనలైజ్ చేయడంలో మాస్టరీ సంపాదించిన ఒక ఎక్స్పర్ట్ తయారవుతాడు. సరే, ఇప్పుడు మూడో బ్లాక్కి వద్దాం. ఇక్కడ అసలైన ట్రాన్స్ఫార్మేషన్ మొదలవుతోంది. కేవలం విషయాలు తెలుసుకోవడమే కాదు, ఒక నిజమైన రీసెర్చర్లా ఎలా ఆలోచించాలో నేర్చుకోవడం. ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యం. 1, రీసెర్చ్ ఎలా చేయాలో తెలియడం. 2, చేసిన రీసెర్చ్ను నలుగురికి ఎలా చెప్పాలో తెలియడం. ఎందుకంటే ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసి దాన్ని ప్రపంచానికి సరిగ్గా చెప్పలేకపోతే దానికి విలువేముంటుంది? ఇది ఒక సైంటిఫిక్ డిస్కవరీ యొక్క జర్నీ అనమాట. ఒక చిన్న ఐడియా స్పార్క్తో మొదలై హైపోథసిస్గా మారి ల్యాబ్లో టెస్ట్ చేయబడి చివరికి ప్రపంచంతో పంచుకునే ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది. ఈ మూడో బ్లాక్ యొక్క ఫైనల్ అవుట్కమ్ ఇదే. కేవలం పని చేయడం మాత్రమే కాదు, ఆ పనిని ప్రపంచ సైంటిఫిక్ కమ్యూనిటీతో ఎఫెక్టివ్గా పంచుకోగల ఒక ప్రొఫెషనల్ను తయారు చేయడం. ఇప్పుడు మనం ఫైనల్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్కి వచ్చేశాం. ఇక్కడే మనం ఇప్పటివరకు నేర్చుకున్న స్కిల్స్ అన్నింటినీ ల్యాబ్ నుంచి బయటకు తీసుకొచ్చి రియల్ వరల్డ్ ఛాలెంజెస్కి అప్లై చేస్తాం. ఈ చివరి స్తంభం లక్ష్యం కేవలం జాబ్ రెడీగా చేయడమే కాదు, మనం చేసే పని సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థమయ్యేలా చేయడం. అందుకే నేటి ప్రపంచంలో సస్టైనబిలిటీ అనే మాట చాలా కీలకం. ఈ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ స్కిల్స్ అనేవి కేవలం ల్యాబ్ గోడల మధ్య ఆగిపోవు. రీసెర్చ్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇలా ఎన్నో రంగాల్లో రాణించడానికి ఇవి ఒక బలమైన పునాది వేస్తాయి. ట్రెడిషనల్ కెమిస్ట్రీకి, సస్టైనబుల్ కెమిస్ట్రీకి మధ్య ఉన్న తేడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మన ఫోకస్ అంతా కేవలం ప్రాడక్ట్ మీద ఉండేది. కానీ ఇప్పుడు మోడర్న్ కెమిస్ట్రీ పర్యావరణంపై మన ప్రభావాన్ని ఎలా తగ్గించాలనే దాని గురించి కూడా ఆలోచిస్తోంది. ఫైనల్గా ఈ చివరి బ్లాక్ యొక్క అవుట్పుట్ ఏంటంటే, మోడర్న్ వర్క్ప్లేస్కి అవసరమైన అన్ని స్కిల్స్తో పాటు బాధ్యత కూడా ఉన్న ఒక సైంటిస్ట్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన 4 బిల్డింగ్ బ్లాక్స్ని ఇప్పుడు ఒకేసారి కలిపి చూద్దాం. ఈ 4 స్తంభాలు కలిసి ఒక మోడర్న్ కెమిస్ట్రీ యొక్క కంప్లీట్ పిక్చర్ని ఎలా చూపిస్తాయో గమనిద్దాం. సో
ఈ 4 స్తంభాలను కలిపితే మనకు ఏం కనిపిస్తోంది? స్ట్రాంగ్ థియరీ, అడ్వాన్స్డ్ ల్యాబ్ స్కిల్స్, రీసెర్చ్ మీద ప్యాషన్, ఇండస్ట్రీకి అవసరమైన నాలెడ్జ్ ఇవన్నీ కలిసి గ్లోబల్ స్టాండర్డ్స్కు సరితూగే ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ను తయారు చేస్తాయి. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న. ఇన్ని నైపుణ్యాలు చేతిలో ఉన్నప్పుడు రేపటి తరం శాస్త్రవేత్తలు మన ప్రపంచంలోనే అతిపెద్ద సవాళ్లలో వేటిని పరిష్కరించగలరు? ఒక్కసారి ఆలోచించండి.